వ్యూయర్స్, రేణుకా ఆరాధ్య ఈ పేరు విన్నారా? అమ్మాయి అనుకుంటున్నారు కదా, కాదండి అబ్బాయి. తినడానికి డబ్బులు లేని సిచ్యువేషన్ నుండి 40 కోట్ల నెట్వర్త్ ఉన్న కంపెనీకి CEO. షాక్ అయ్యారు కదా? నాది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. రండి అతని గురించి తెలుసుకుందాం. రేణుకా ఆరాధ్య వాళ్ళ ఫాదర్ బెంగళూరు సిటీలో ఒక చిన్న విలేజ్ లో ముత్యాలమ్మ టెంపుల్లో పూజారి. రేణుకా ఆరాధ్య 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్. ఒకనొక టైంలో ఫుడ్ కోసం కూడా డబ్బులు లేని సిచ్యువేషన్. ఇలాగ చాలా సిచ్యువేషన్ ఫేస్ చేసి ఏదో ఒక రోజు బిజినెస్ పెట్టాలనుకున్నాను. అక్కడ స్టార్ట్ అయింది. 1992లో ఒక డ్రైవర్ గా జాయిన్ అయ్యి 10 years కష్టపడి ఆ సేవింగ్స్ తో టాటా ఇండికా కార్ ని 2001లో కొన్నారు. నెక్స్ట్ 5 years ఓనర్ అండ్ క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేశారు. ఇది విన్నాక ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఒక్కొక్కసారి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజే రథసారథిగా వస్తాడు. ఓకే టాపిక్ లో వద్దాం. అప్పుడే ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. ఇండియన్ సిటీ ట్యాక్సీ కస్టమర్ ట్రాన్స్పోర్ట్ అండ్ సర్వీస్ తో వెహికల్స్ ని రెంటల్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ నేమే ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2015 స్లోగా 750 కార్స్ కొనర్ అయ్యారు. ప్రెసెంట్ 1000+ కార్స్, 33 స్కూల్ బస్సెస్ ఉన్నాయి. అందుకే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంట. మనం ఎప్పుడు ఏ పనికి కంగారు పడకూడదు. మనకు రావాల్సిన టైంకి అది పక్కా వస్తుంది. మనం పేషెన్స్తో ఉండాలి అంతే. అలాగని చెప్పి ఏం చేయకుండా ఉండకండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఇతని స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇంకా ఇలాంటి స్టోరీస్ మీకేంటి కావాలో కామెంట్ చేయండి. ఫర్ మోర్ బిజినెస్ స్టఫ్ మన పేజీకి ఫాలో చేసేయండి.